హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో, జనరల్‌గా ఐటీ జాబ్స్‌లో కోడింగ్ చేసే వాళ్ళకి హైయెస్ట్ పేయింగ్ ఉంటుందనుకుంటారండి. అలా అని కాదు. నాన్ కోడింగ్ చేసే వాళ్ళకి కూడా హైయెస్ట్ పేయింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఐటీ జాబ్సేనండి. అందులో టాప్ 10 గురించయితే తెలుసుకుందాం. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. వీడియో ఎండింగ్‌లో ప్రొవైడ్ చేస్తాం. సో, ఇక లేట్ చేయకుండా ఈ టాప్ 10 హైయెస్ట్ పేయింగ్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ గురించి తెలుసుకుందాం. సో, టాప్ రోస్ పార్ట్ 1లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ మేనేజర్ అండి. సో, ప్రొడక్ట్‌ని హ్యాండిల్ చేస్తాడు. ప్రొడక్ట్‌కి సంబంధించిన స్ట్రాటజీస్‌ని, రోడ్ మ్యాప్స్‌ని ఇవన్నీ హ్యాండిల్ చేస్తాడు. ఈ ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ రోల్‌కి ఎక్కువ కోడింగ్ అవసరం లేదండి. నాన్ కోడింగేనండి. మరి సాలరీస్ కూడా హైయెస్ట్ పేయింగ్ ఉన్నాయి. లైక్ 12-35 ప్లస్ ఎల్‌పీఏ ప్రొవైడ్ చేస్తున్నారు. బిజినెస్ అనలిస్ట్. సో, వీళ్ళు వర్క్స్ ఆన్ రిక్వైర్మెంట్స్ అండ్ డేటా ఇన్సైట్స్. సో, బిజినెస్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ మీద ఆ డేటా ఇన్సైట్స్ పైన వర్క్ చేస్తారు. వీళ్ళకి కూడా 6-18 ప్లస్ ఎల్‌పీఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ డేటా అనలిస్ట్. సో, వీళ్ళు ఈటీఎల్ టూల్స్ పైన వర్క్ చేస్తారండి. లైక్ పవర్ బిఐ, టాబులా, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఎస్‌క్యూఎల్. కోడింగ్ అవసరం లేదండి. కోడింగ్ అయితే అవసరం లేదు. దానికి రిలేటెడ్‌గా ఇక్కడ మనకి డాక్స్ ఎక్స్‌ప్రెషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. డాక్స్ ఎక్స్‌ప్రెషన్, డేటా అనాలిసిస్ ఎక్స్‌ప్రెషన్, డేటా అనలిస్ట్‌లు కదండీ! ఈ డాక్స్ ఎక్స్‌ప్రెషన్ రావాలి. సో, వీళ్ళకి 6-20 ప్లస్ ఎల్‌పీఏ పేయింగ్ అయితే ప్రెజెంట్ జాబ్ మార్కెట్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. లేటర్ యూఏఎక్స్ డిజైనర్. సో, చాలామంది ఈ యూఎక్స్ డిజైనర్‌ని లైట్ తీసుకుంటారు. మీకు క్రియేటివిటీ స్కిల్స్ ఉంటే, మీరేదన్నా క్రియేటివిటీగా ఆలోచించడం, క్రియేటివిటీగా డిజైన్ చేయడం లాంటివి స్కిల్స్ మీకుంటే, యూఐఎక్స్ డిజైనర్ అనేది మంచి స్కోప్ ఉంటుందండి మీకు. లైక్ వీళ్ళు వెబ్‌సైట్స్, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ యాప్స్ వాటెవర్. సో, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని వీళ్ళైతే డిజైన్ చేస్తారు. టూల్స్ యూజ్ చేసుకొని. లైక్ ఇక్కడ టూల్స్ వచ్చేసరికి ఒకటి ఫిగ్మా టూల్ ఉంటుంది. లేదంటే అడోబ్ అండి. ఈ 2 నేర్చుకోవాలా అంటే, ఈ రెండిటిలో ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఫిగ్మా అనేది కాస్త ఈజీగా ఉంటది. చాలా ప్లగిన్స్ ఉంటాయండి దీంట్లో. అడోబీలో కూడా ఉంటాయి. సో, యూజర్ ఇంటర్‌ఫేస్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ పార్ట్ 2లో ప్రాజెక్ట్ మేనేజర్ లైక్ ఇందాకది ప్రొడక్ట్ మేనేజర్, ఇది ప్రాజెక్ట్ మేనేజర్. టీమ్స్‌ని మేనేజ్ చేయడం, టైమ్‌లైన్స్‌ని, ప్రాజెక్ట్స్ డెలివరీలో ప్రొడక్షన్‌కి తీసుకెళ్ళి లైవ్ చేయడం. ఇవన్నీ కూడా అంటే ఒక ప్రాజెక్ట్ రిసీవ్ చేసుకున్నారంటే మళ్ళీ అది ఇన్ టైమ్‌లో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసి డెలివరీ చేయాలండి ప్రాజెక్ట్ మేనేజర్. సో, ఇతనికి 10-30 ప్లస్ ఎల్‌పీఏ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ డెవలపర్ కన్సల్టెంట్ అండి. సీఆర్ఎం బేస్డ్ వర్క్. లో కోడింగ్ అంటే కోడింగ్ ఉండదని చెప్పను గానీ, లో కోడింగ్ ఉంటుంది స్క్రిప్ట్స్ రాసుకోవడానికి. 8-25 ప్లస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్ఏపీ కన్సల్టెంట్ అండి. సో, బిజినెస్ ప్రాసెస్ ప్లస్ టూల్స్ 2 కూడా ఉంటాయి. సో, వీళ్ళకి కూడా మంచి ప్యాకేజ్ ఎక్స్‌పీరియన్స్ ఒక 8+, 10+ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక 10-35 ప్లస్ ఎల్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తారు సాప్ కన్సల్టెంట్. ఇక లాస్ట్ పార్ట్ 3 వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సో, మీరొక వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ సో, ఏదన్నా ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారంటే డిజిటల్‌గా గాని సో, లైక్ సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే చాలామంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే, మీ ప్రొడక్ట్‌ని హ్యాక్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఆర్ అదర్‌వైస్ బగ్స్‌ని క్రియేట్ చేస్తూ కూడా ఉంటారండి. మీరు బగ్ మీరు ప్రొడక్ట్ డెవలప్ చేసేటప్పుడు వచ్చే బగ్స్ వేరు. హ్యాకర్స్ ద్వారా కొన్ని బగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, వాటెవర్ మీరు మీ ప్రొడక్ట్‌కి సెక్యూరిటీని అయితే ప్రొవైడ్ చేయాలి. సో, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ లైక్ సెక్యూరిటీ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. మెయిన్ ప్రొటెక్షన్ ఇవ్వడమేనండి. ఓకే. సో, ఎక్కువ కోడింగ్ అయితే ఉండదు. నో కోడింగ్. సో, 8-25 ప్లస్ ఎల్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ డెవాప్స్ ఇంజినీరింగ్. చాలా డిమాండ్ అవుతుందండి డెవాప్స్ ఇంజినీరింగ్. డెవాప్స్ గాని, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ వీటికి చాలా డిమాండ్ అయితే ఉంది. ప్రెజెంట్ ఐటీ ఇండస్ట్రీలో చాలా డిమాండ్ అయితే ఉంది. కోడింగ్ ఉండదా అనేసంటే లో కోడింగ్ అండి. లైక్ స్క్రిప్ట్స్ రాసుకోవడానికి అక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే యూజ్ చేస్తారు. ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేసేది టూల్స్ అండ్ డిప్లాయ్‌మెంట్ మీద. సో, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి మంచి డిమాండ్ ఉందండి.
సో ప్యాకేజెస్ కూడా 10 to 30+ ఎల్పీతో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెషర్స్కి లేవంటే ఫ్రెషర్స్కి ఉంది కానీ లైక్ టఫ్ అండి. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే టఫ్గా ఉంది ఫ్రెషర్స్కి. బట్ మీకు ఒకవేళ ఫ్రెషర్గా డెవాప్స్ ఇంజనీరింగ్ వచ్చినా కూడా మినిమము 4 to 6 ఎల్పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయండి. ఓకే, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ కస్టమర్ ఇష్యూస్ని సాల్వ్ చేస్తారు. ఇది కొంచెం ప్యాకేజ్ అనేది బాగా తక్కువ ఉంటుంది, 4 to 12+ ఎల్పీఏ. బాగా సీనియర్ మోస్ట్ అయితే కనుక 12+ వస్తుంది, కానీ లేదంటే 4 to 6 ఈ రేంజ్లోనే వీళ్ళకైతే శాలరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఐటీ జాబ్స్లో కోడింగ్, నాన్ కోడింగ్, నాన్ కోడింగ్ వాళ్ళు కూడా హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో ప్రతిదీ కూడా మీకైతే షేర్ చేశాను. టాప్ 10 అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం అన్నాం కదా, పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఏప్రిల్ 18th నుండి అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. సో 45 days కోర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ చేస్తాం. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో వీటితో పాటు టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. ఎంబీటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. సిలబస్ అండ్ ఒక టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రీ డెమోతో పాటు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఆర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.